ఇక టాప్ 4 న్యూస్ లో సెకండ్ టాపిక్ చూసినట్టయితే ఉన్నవి 150 పోస్టులు వచ్చింది 1000 మంది నిరుద్యోగులు. తెలంగాణలో నిరుద్యోగం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి నిదర్శనం ఈ ఘటన. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు. సరూర్ నగర్ స్టేడియానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈవెంట్స్ లో పాల్గొనడానికి అంచనాలకు మించి నిరుద్యోగులు హాజరయ్యారు. ఆశతో వస్తే అధికారులు తన్ని తరిమేశారు. దుర్భాషలాడుతూ అవమానించారు. టోకెన్లు ఉన్నవాళ్లే ఉండండి, లేని వాళ్ళు బయటకు వెళ్లిపోండంటూ గెంటేశారు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాళ్లను ఐడెంటిఫై చేస్తామంటూ బెదిరించారు. ఉద్యోగం వస్తుందని గంపెడాస్తో వచ్చిన నిరుద్యోగులతో అధికారులు బిహేవ్ చేసేది ఇలాగేనా? నిరుద్యోగుల విషయంలో రేవంత్ సర్కార్ తీరు ఎలా ఉందో చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి? జాబ్స్ కోసం వచ్చిన యువతను ప్రోత్సహించాల్సిన అధికారులే వారిని ఘోరంగా అవమానిస్తే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? 32 నెలలు దాటినా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే యువత తిరగబడరా? మీరిచ్చిన హామీ నిలబెట్టుకోకనే కదా నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది క్యూలో నిలబడాల్సిన దుస్థితి దాపురించేదా? అందుకే ఈ బోగస్ మాటల సర్కారుపై యువత నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. ఉన్నవి 150 పోస్టులు వచ్చింది 1000 మంది నిరుద్యోగులు. తెలంగాణలో నిరుద్యోగం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి నిదర్శనమే ఈ ఘటన. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు. సరూర్ నగర్ స్టేడియానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈవెంట్స్ లో పాల్గొనడానికి అంచనాలకు మించి నిరుద్యోగులు హాజరయ్యారు. ఆశతో వస్తే అధికారులు తన్ని తరిమేశారు. దుర్భాషలాడుతూ అవమానించారు. టోకెన్లు ఉన్నవాళ్లే ఉండండి, లేని వాళ్ళు బయటకు వెళ్లిపోండంటూ గెంటేశారు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాళ్లను ఐడెంటిఫై చేస్తామంటూ బెదిరించారు. ఉద్యోగం వస్తుందని గంపెడాసతో వచ్చిన నిరుద్యోగులతో అధికారులు బిహేవ్ చేసేది ఇలాగేనా? నిరుద్యోగుల విషయంలో రేవంత్ సర్కార్ తీరు ఎలా ఉందో చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి? జాబ్స్ కోసం వచ్చిన యువతను ప్రోత్సహించాల్సిన అధికారులే వారిని ఘోరంగా అవమానిస్తే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? 32 నెలలు దాటినా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే యువత తిరగబడరా? మీరిచ్చిన హామీ నిలబెట్టుకోకనే కదా నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది క్యూలో నిలబడాల్సిన దుస్థితి దాపురించేదా? అందుకే ఈ బోగస్ మాటల సర్కారుపై యువత నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రంజిత్ లైవ్ ద్వారా అందిస్తారు. రంజిత్, మరి హైడ్రాలో ఉన్న 150 డ్రైవర్ పోస్టుల కోసం సరూర్ నగర్ స్టేడియానికి నిరుద్యోగులు పోటెత్తారు. వారిని అధికారులు దుర్భాషలాడుతూ అవమానించారు కదా, మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రంజిత్? అమూల్య, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు రేవంత్ రెడ్డి ఎక్కడ చూసినా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో అంటే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను కూడా ఇప్పిస్తామని కూడా పలుకులు పలికినటువంటి సందర్భాలు. అలాంటి విషయానికి ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ లేపడం, కేవలం అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఆ పరీక్షలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఇచ్చేసి అన్ని ఉద్యోగాలు కూడా తానే ఇప్పేసినట్టుగా కూడా చెప్తున్నటువంటి
దుర్మార్గమైన స్థితిలో కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి ఉదాహరణగా ఈరోజు ఏదైతే హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో హైడ్రా అధికారులు కేవలం 50 డ్రైవర్లు 100 డిఆర్ఎఫ్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి పోటీలను పెడితే పోటెత్తినటువంటి జనాలను చూస్తే హైదరాబాద్లో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఏ విధంగా ఉద్యోగాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే తపనతోనే గ్రామాల నుంచి జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్లో హాస్టల్లో వండుకుంటూ దాంతోపాటుగా ప్రభుత్వ హాస్టల్లో వండుకుంటూ ఒక పూట తిండి తినక పడుతున్నటువంటి ఇబ్బందులకు ఎగ్జాంపుల్గా కూడా ఈరోజు మనం సరూర్ స్టేడియం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైడ్రాకు సంబంధించిన దాంట్లో ఎలాంటి ప్రభుత్వ నోటిఫికేషన్ లేదు, ఎలాంటి జాబ్ నోటిఫికేషన్కి కూడా ప్రభుత్వం జారీ చేయలేదు. కేవలం ప్రభుత్వానికి సంబంధించిన అంటే పేపర్ ప్రకటన ఆధారంగా కూడా ఈ ఎగ్జామ్స్ రిక్రూట్మెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి ఎగ్జామ్కి దానికి సంబంధించినటువంటి 150 పోస్టులకి దాదాపు 5,000-6,000 మంది ఇక్కడికి నిరుద్యోగులు వచ్చేసి వాళ్ళందరూ పోటెత్తితే వాళ్ళని తట్టుకోలేకపోయారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది. ప్రస్తుతానికి మనం ఇదే సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియం వద్ద ఉన్నాం. మనకు విజువల్లో చూసినట్లయితే ఇటువైపు మనకు దానికి సంబంధించినటువంటి టెస్టులు ఏదైతే రన్నింగ్ టెస్ట్ కావచ్చు, దాని తర్వాత హై జంప్, లాంగ్ జంప్ అలాంటి టెస్టులు కోసం వచ్చేసి ఇక్కడ దానికి సంబంధించిన నిరుద్యోగులను తీసుకొచ్చినటువంటి మనం విజువల్లో చూడవచ్చు. దీనికి సంబంధించిన విషయంలో వాళ్ళకు కనీసం తినడానికి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేయకుండా, తాగడానికి నీళ్లు లేకుండా, కనీసం కూర్చోవడానికి ఎలాంటి సదుపాయాలు లేకుండా, ఒక చైరు లేదు, తాగడానికి వాటర్ లేదు. ఇక్కడ కనీసం మధ్యాహ్నం టైంలో దాదాపు ఉదయం 10 గంటలకు వచ్చినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సాయంకాలం దాదాపు 4:30 గంటలు అవుతుంటే వీళ్లకు కనీసం ఒక బ్రేక్ఫాస్ట్ కానీ, ఒక వాటర్ కానీ ఎలాంటి సదుపాయాలు ఇవ్వడం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళ పైన అధికారులందరూ వచ్చేసి ఆ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైతే దానికి వివరణ ప్రకారం అంటే వాళ్ళకి సర్టిఫికేషన్ ప్రక్రియ, దాని తర్వాత వాళ్ళని ఒక క్యూ లైన్లో నిలబెట్టడము, దాని తర్వాత లోపలికి తీసుకెళ్లడం, ఇలాంటి ప్రక్రియ చేసే క్రమంలో వాళ్ళతోని మాట్లాడేటువంటి అధికారులు కూడా బూతు మాటలు మాట్లాడము, దుష్పల్లాడడం తోని ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిరుద్యోగులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇక్కడికి కాంపిటీషన్కి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అనేది కనబడుతుంది. ఇప్పటికి మనం విజువల్లో చూసుకుంటే దాదాపు సాయంకాలం అంటే 5 గంటల తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ మరుసటి రోజు కూడా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అంటే మీన్స్ దానికి సంబంధించినటువంటి పోటీలు కావచ్చు, రన్నింగ్ పోటీలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి లాంగ్ జంప్, హై జంప్, దాంతో సర్టిఫికేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి డ్రైవర్లకు సంబంధించిన వాళ్ళకి 50, దానికి సంబంధించిన డిఆర్ఎఫ్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించినవి మొత్తం కూడా 100. మొత్తానికి వీటికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ జరుగుతుంటే ఈ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రంలోని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ పేలువ ప్రదర్శన వల్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు లేక ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది కూడా తెలుసు. హైదరాబాద్లోని డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసిస్టెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో గతంలో చూసుకున్నట్లయితే ఇదే హైడ్రాకు సంబంధించిన వాళ్ళలో 20,000 ఇచ్చుకుంటూ ఉద్యోగాలు తీసుకున్నటువంటి వాళ్ళలో దాదాపు చాలా మంది కూడా ఈ హైడ్రా ప్రెజర్స్ కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి పని విధానాలు తట్టుకోలేక ఇక్కడ నుంచి జాబ్ మానేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగానే దాన్ని మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి కాంట్రాక్ట్ బేస్లో కూడా వీళ్ళని తీసుకోవడానికి వీళ్ళొక నోటిఫికేషన్ అంటే ప్రభుత్వ నోటిఫికేషన్ కాకుండా ఓన్లీ హైదరాబాద్లోని పలు పేపర్లలో నోటిఫికేషన్ జారీ చేసి దాని ఆధారంగా ఇక్కడ పెడితే దాదాపు 5,000-6,000 మంది ఇక్కడికి వచ్చారంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగం ఉంది, ఎంతమందికి ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ ఉంటూ హాస్టల్లో వండుకుంటూ జీవనం సాగిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా పనులు చేసుకుంటూ వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం విజువల్ చూస్తాం. దీంట్లో ఏదైతే ఈ డిఆర్ఎఫ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి 100, దాని తర్వాత 50 హెవీ వెహికల్ డ్రైవర్గా కూడా ఈ ఉద్యోగులు డ్రైవింగ్ చేసుకొని ఉద్యోగాలు సంపాదించుకోవాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారనంటే రాష్ట్రంలో ఇక్కడ నిరుద్యోగులు ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది కూడా తెలియదు. కానీ ఎక్కడికైనా ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వెళ్ళినప్పుడు ఆ ప్రాసెస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రక్రియలో వాళ్ళకు తాగడానికి వాటర్ కావచ్చు, దాంతో పాటుగా స్నాక్స్ కావచ్చు, దాని తర్వాత లంచ్ కార్యక్రమాలు కావచ్చు, దానికి టీ బ్రేక్ లాంటివి ఇలాంటి చేసుకుంటూ ఆ రిక్రూట్మెంట్ పెట్టే ప్రొసీజర్ అనేది కూడా గత ప్రభుత్వాలలో ఉండేది. కానీ ఇక్కడ ఆ రిక్రూట్మెంట్ విషయాల్లో కూడా ఎక్కడ ఏది చెప్పకుండా అక్కడికి వచ్చిన వాళ్ళు వర్షం వచ్చిన వర్షంలో కూర్చోవడం, ఆ నుంచి లేచిపోయారంటే వాళ్ళకు టోకెన్ ఇచ్చిన వాళ్ళు ఆ టైంలో పిలిస్తే ఆ టోకెన్తో పాటుగా రావాలి. అక్కడికి రాలేదనుకో వాళ్ళని అక్కడ నుంచి ఎగ్జిట్ చేయడము, దాంతో పాటుగా లోపలికి తీసుకునేటువంటి
పరిస్థితి లేనటువంటి విధానం అనేది కూడా మనకి ఇక్కడ అడుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ హైడ్రాకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లో దాదాపు 150 మందికి కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది కూడా కేటాయించారు. ఈ రిక్రూట్మెంట్లో అసిస్టెంట్కు సంబంధించిన వాళ్ళు 100, దాంతో పాటుగా డ్రైవర్కి సంబంధించినట్టు మొత్తం 50, మొత్తానికి 150 రిక్రూట్మెంట్ కోసము దాదాపు 5,000 నుంచి 6,000 మంది వస్తే వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయలేకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ. అంటే ఇక్కడ ఈ ప్రక్రియకు సంబంధించిన వాళ్ళలో కనీసం ఇక్కడ రిక్రూట్మెంట్ చేసే సిబ్బంది ఎవరైతే ఉన్నారో, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, హైడ్రాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తరుణంలో వాళ్ళందరినీ కంట్రోల్ చేయబడడం, గందరగోళమైన వాతావరణం నెలకొనడం, తాగడానికి వాటర్ లేకపోవడం, కనీసం రిక్రూట్మెంట్ విషయంలో కూడా వాళ్ళకి ఎలాంటి టోకెన్ లేకపోవడంతో కూడా అసహనం వ్యక్తం చేశారు నిరుద్యోగులు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ద్వారా ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో నిరుద్యోగులు కూడా అంతే ఇబ్బందులు పడుతున్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది అమూల్య. ఇదే సాక్షాత్తు ఉదాహరణ. కేవలం 17,000కు సంబంధించినటువంటి ఉద్యోగం కోసం డిగ్రీలు చదువుకొని ఊర్ల నుంచి తల్లిదండ్రులను వదిలిపెట్టేసి ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించుకోవాలని హైదరాబాద్ నగరానికి వస్తే ఇక్కడ కనీసం మంచినీళ్ళ ఏర్పాటు లేకపోవడం, తినడానికి తిండి లేకపోవడం, కనీసం వాళ్ళకు ఒక గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి మినిమం రెస్పెక్ట్ కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వకుండా ఈ విధంగా నేలపైన కూర్చోబెట్టేసి వర్షం అయిపోయిన తర్వాత ఎక్కడ ఉద్యోగం పోతుందో బయటికి వెళ్ళిపోతే వర్షం వస్తే ఆ వర్షంలో తడుచుకుంటూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి మనం విజువల్లో చూసినట్లయితే కింద కూర్చొని దాదాపు గంటల తరపడి ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు 7 గంటలుగా కూడా దీనికి సంబంధించిన వాళ్ళు 10 మందిని తీసుకుని వెళుతుంటే 7 గంటలుగా కూడా ఇదే నేలపై కూర్చున్నారు. తప్పితే దీనిపైన ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా, అంటే అవసరాలు ప్రజలందరూ లేకపోతే ప్రభుత్వాలు లేదు, అదే ప్రభుత్వాలు, అదే ప్రజలు, అదే ఉద్యోగులు అందరూ కలిస్తేనే ప్రభుత్వం. కానీ కేవలం వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి అవసరానికి అనుగుణంగానే వాళ్ళు అటెండ్ కావాలి, అవసరానికి అనుగుణంగానే కూడా వాళ్ళు పరీక్షలో కావచ్చు, దానికి సంబంధించినటువంటి రన్నింగ్ కాంపిటీషన్లో వర్షం వచ్చిన తర్వాత వర్షపు నీరులో దాదాపు వాళ్ళు రన్నింగ్ చేసినప్పుడు కూడా దాని యొక్క స్పీడ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ ఏది ఉన్నా ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేయాల్సిందే, దానికి సంబంధించిన వాళ్ళది క్లోజ్ చేయాలి, 8వ తారీఖు 9వ తారీఖు ఫైనల్ చేయాలనే ఉద్దేశంతో ఈ కాంట్రాక్ట్ బేస్లకు సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా ఇబ్బందులు పెట్టుకుంటా నిరుద్యోగులకు సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది ఈ విధంగా కనబడుతుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ రంజిత్.